హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే నేను మా ఊర్లో గుడి కోసం ఈవినింగ్ పూజ కోసం కట్టిన మాలలు, ఇంకా ప్రసాదాలనైతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. రోజా పూల మాల మాత్రం బయట నుంచి తీసుకొచ్చారు. మిగతా అన్నీ ఫ్రెష్‌గా విడిపూలు తీసుకొచ్చి అప్పటికప్పుడు కట్టి గుడిలో వేశామన్నమాట. ఈ విడిపూలన్నిటిని నేనే మాల కట్టాను. ఇంకా తులసి మాలను కూడా నేనే కట్టాను. నాకైతే ఇలాంటి పూలు ఎన్ని ఉన్నా నాకు మాల కట్టడం చాలా ఇంట్రెస్ట్, ఇంకా ఇష్టం కూడా. ఈ పూలన్నిటిని అల్లి మేమైతే మా ఊర్లో ఉన్న కృష్ణుడికైతే వేశాము. కృష్ణుడికి, శ్రీరామునికి, వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ పూలన్నిటిని అల్లి ప్రసాదాలను కూడా కొన్నింటిని ప్రిపేర్ చేశాము. పులిహోర, స్వీట్ పొంగల్ అంటే బెల్లం అన్నంని, ఇంకా పంచామృతం, ఇంకా సుండలు, ఇవైతే ప్రసాదాలన్నమాట. ఇవన్నిటిని మేమే ఇంట్లో ప్రిపేర్ చేసి ఈవినింగ్ పూజ కోసం ఇచ్చాము. ఈ పూలన్నిటిని కూడా ఈవినింగ్ పూజలో వేసామన్నమాట. సో ఇలా డైలీ ఒక్కొక్కరు ప్రసాదాలు ప్రిపేర్ చేసి గుళ్ళో ప్రసాదంగా ఇస్తారనమాట మా ఊర్లో. చిన్నప్పటి నుంచి ఇలానే ప్రసాదాలు ఇస్తారు. సంక్రాంతికి ముందర డైలీ ఒక్కొక్కరు ప్రసాదాలు ప్రిపేర్ చేసి డైలీ గుడిలో ప్రసాదాలు అందరికీ పంచుతారు. సో ఇవన్నీ ఈరోజు మేము ప్రిపేర్ చేసిన ప్రసాదాలు. ఎవరికి ఇష్టం వచ్చిన ప్రసాదాలు వాళ్ళు ప్రిపేర్ చేయొచ్చు. అలా ఓపికను బట్టి, టైంని బట్టి ప్రసాదాలు ప్రిపేర్ చేసి టెంపుల్లో ప్రసాదంగా ఇవ్వచ్చు అనమాట. ఈవినింగ్ 5:30కి అలాగా బెల్లం అన్నం ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత 8:00 అలాగా ఇలాంటి ప్రసాదాలు ఇస్తారనమాట. ఈవినింగ్ టైంలో అందరూ ఒక దగ్గర మీట్ అయ్యి పూజలు చేసుకొని ప్రసాదాలు అయితే తీసుకుంటారు. ఇదైతే విలేజెస్లో మంచి కల్చర్ అనమాట. సిటీస్లో ఎక్కడా ఇలాంటివి కనిపించవు. దేవుడికి పెట్టిన ప్రసాదాలు అన్నీ హెల్తీవే. పంచామృతం, పులిహోర, ఇంకా సుండల్, ఇంకా పంచామృతంలో మనం ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తాం, బెల్లం మిక్స్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీ. ఇక్కడ మీరు చూసారు కదా, కృష్ణుడు దేవుడి ముందర ప్రసాదాలన్నీ పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఊర్లో అందరికీ ప్రసాదంగా ఇస్తారనమాట. ఇది ఇప్పటికీ మంచి సాంప్రదాయం ఊర్లలో ఇంకా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.